ఒకప్పుడుతో పోల్చితే ఈ మధ్య కాలంలో చావు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించలేకపోతున్నాం. కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోటే ప్రాణాలు వదిలిస్తున్నారు. అసలు హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా ఉండటం లేదు. రోడ్డు మీదకు వెళితే యాక్సిడెంట్స్ అవ్వడమో, జనాల మధ్యకు వెళితే తొక్కిస్లాట్లో పోవడమో, సరదాగా డ్యాన్స్ చేస్తున్నా, క్రికెట్ ఆడుతున్నా సడన్గా గుండెపోటు రావడమో, పెళ్లి చేసుకుంటే భార్య లవర్ చేతిలో పోవడమో, ఇవన్నీ కాకపోతే ఏ అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ రావడమో, లేకపోతే కరోనా లాంటి ఇంకేదైనా కొత్త జబ్బులు వచ్చి సడన్ డెత్ రావడం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. ఒక్కసారి ఊహించుకోండి, ఏదైనా అయ్యి ఒక కుటుంబంలోని వాళ్ళకి ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు చనిపోయి ఉన్నారు, మీరు త్వరగా రండి అనే ఫోన్ కాల్ వెళితే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవైపు సంపాదిస్తూ ఇంకోవైపు భార్య పిల్లల్ని బయటకు వెళ్లకుండా అన్నీ మీరై చూసుకునే మీరు లేకపోతే ఆ తర్వాత మీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు వచ్చిన జీతం వచ్చినట్టుగా ఖర్చయిపోతుంటే, మీ దగ్గర సేవింగ్స్ లేకుంటే, మీరు లేని టైంలో మీరు చేసిన అప్పుల్ని మీ తర్వాత మీ కుటుంబ బాధ్యతను ఎలా మొయ్యాలి? ఈ ఊహే భయంకరంగా ఉంది కదా. అందుకే రేపటి రోజున మీరు లేకపోయినా మీ కుటుంబం అనేది భద్రంగా ఉండాలి అంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి? చాలా కంపెనీలు ఉంటాయి కదా. అందులో బెస్ట్ కంపెనీ ఏదో మనకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ మనకి ఏదైనా అయితే మనం కట్టిన టర్మ్ ఇన్సూరెన్స్ తాలూకా డబ్బుని మన వాళ్ళకి అందేలా ఎవరు చేస్తారు? అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? ఇలాంటి ఎన్నో డౌట్స్ మీలో చాలా మందికి ఉన్నాయి. వాటినే ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాం. ఎంటర్టైన్మెంట్ ఇందులో లేకపోవచ్చు కానీ విలువైన సమాచారం కలిగిన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా మీరు తెలుసుకోవడం అనేది మీకెంతగానో సహాయం చేస్తుంది. కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. సో క్లియర్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక పాలసీ తీసుకుంటే మీరు పాలసీ కాలంలో అనుకోకుండా మరణిస్తే మీ కుటుంబానికి ప్రీ డిటర్మైన్డ్ అమౌంట్ అంటే కొంత మొత్తంలో అమౌంట్ లభిస్తుంది. ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, అంటే నో ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ లైఫ్ కవర్. ఇది చాలా అఫోర్డబుల్, పవర్ఫుల్ పాలసీ. మీరు ఉన్నప్పుడు కాదు, మీరు లేని క్షణాన మీ కుటుంబాన్ని ఫైనాన్షియల్లీ రక్షించేది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఉదాహరణకి మీ ఏజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకుంటే, మీరు ఇంకో 30 సంవత్సరాల టర్మ్ వరకు, అంటే మీకు 60 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు 2 కోట్ల కవరేజ్తో నెలకు కేవలం 699 రూపాయల చొప్పున ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, మీకు 60 వచ్చేలోపు ఈ మధ్యలో అనుకోకుండా మీకు ఏదైనా జరిగితే మీరు తీసుకున్న కవరేజ్ అమౌంట్ అయిన ₹1,00,00,000 మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి. మీరు నెలకి కట్టే ప్రీమియం అనేది ఇక్కడ మీ ఏజ్ను బట్టి, మీకుండే అలవాట్లను బట్టి, మీరు ఉండే ప్లేస్ను బట్టి మారుతుంది. మీ తదనంతరం మీరు తీసుకున్న కవరేజ్ అయినా ₹1,00,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మీ కుటుంబానికి వస్తాయి. ఈ అమౌంట్తో మీ కుటుంబం తమ ఫ్యూచర్ని ఎంతో కొంత నిలుపుకోగలదు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏ కంపెనీ బెస్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే దీనికి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది. అదే పాలసీ బజార్. ఇందులో మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్, మీ అలవాట్లు, మీ కండిషన్స్ ఇలా మీ సమాచారాన్ని ఇవ్వగానే మీరు 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్లలో మీ ప్లాన్స్ కంపేర్ చేసుకోవచ్చు, బెస్ట్ పాలసీని తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి 2 crores లైఫ్ కవర్ అనేవి సైతం కేవలం ₹699 పర్ మంత్ నుంచి మొదలవుతున్నాయి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి పాలసీ బజార్ కొన్ని కంపెనీలను మీకు సజెస్ట్ చేస్తుంది. అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో లేదో చూసుకుని బెస్ట్ కంపెనీని మీరే చూస్ చేసుకోండి. నెంబర్ 1, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, CSR. కొన్ని కంపెనీలు తమ కస్టమర్స్ క్లెయిమ్స్ని అది ఇది అనే కారణాలు చెప్పి రిజెక్ట్ చేస్తుంటాయి. ఇలా ఎక్కువగా క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసే కంపెనీలను చూస్ చేసుకోకూడదు. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది కంపెనీలకు మినిమం 97% కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మన పాలసీ బజార్లో ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎక్కువ ఉండే కంపెనీల లిస్ట్ని మీరు క్లియర్గా చూడవచ్చు. ఆ కంపెనీ తమ క్లెయిమ్లో సగమే ఇచ్చిన ఈ CSR అనేది మనకి 100% చూపిస్తుంది. అంటే ఒక 100 మంది కస్టమర్స్ ఒక కంపెనీని క్లెయిమ్ చేసుకుంటే ఆ కంపెనీ వారందరికీ వాళ్ళ కవరేజ్ అమౌంట్ 2 కోట్లు ఉంటే కోటి చొప్పున ఇచ్చిందనుకోండి, ఆ కంపెనీ CSR అనేది 100% చూపిస్తుంది. అలా కాకుండా కస్టమర్స్ కున్న పూర్తి కవరేజ్ని కంపెనీ పే చేసిందా లేదా, అది ఎంత పర్సంటేజ్లో ఉందో తెలుసుకోవాలి. దీనినే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బై అమౌంట్ అని అంటారు. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం అమౌంట్ పాస్డ్ బై టోటల్ క్లెయిమ్ అమౌంట్ ఇంటూ 100 అనే ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ CSR బై అమౌంట్ రేషియో అనేది 95% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది బెస్ట్ కంపెనీ అని మీరు గ్రహించండి. అందుకే మీరు హై సమ్ అష్యూర్డ్ అంటే 1 crore 2 crore పెద్ద పాలసీస్ తీసుకుంటే CSR బై అమౌంట్ని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక్కటి రిజెక్ట్ అయితే లక్షల్లో కాదు కోట్లల్లో నష్టం జరుగుతుంది. ఇక నెంబర్ 3, కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు మేనేజ్ చేస్తున్న మొత్తం పెట్టుబడి విలువ అని అర్థం. ఇది ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అండ్ ట్రస్ట్ వర్తినెస్ని చూపిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు AUM కూడా పరిశీలించడం మంచిదే.
కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక్కో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి యాన్యువల్ రిపోర్ట్, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లేదా ఫ్యాక్ట్ షీట్లో ఏయుఎం వివరాలు ఇస్తారు. ఎప్పుడు ఏయుఎంని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, కంపెనీ ఏజ్ వంటి ఇతర ఫైనాన్షియల్ ఇండికేటర్స్తో కలిపి చూడాలి. మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ స్టార్ట్ చేస్తే మనకు ఇంకో 30-40 సంవత్సరాల తర్వాత కూడా ఆ కంపెనీ ఎలాంటి డోకా లేకుండా మనకు మన కవరేజ్ అమౌంట్ ఇవ్వగలగాలి. అది తెలుసుకోవాలి అంటే ఏయుఎం తెలుసుకోవాలి. కనుక టాప్లో ఉన్న ఏయుఎం కంపెనీలనే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక 4th పాయింట్, కవరేజ్ అనేది ఎక్కువ ఉండాలి, మనం కట్టే ప్రీమియం తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇక 5th పాయింట్, కంపెనీ రెప్యుటేషన్ చూసుకోవాలి. ఇక 6th పాయింట్, యాడాన్స్ చూసుకోవాలి. రైడర్స్ అనేవి స్మాల్ యాడాన్స్ కానీ అవసరమైనప్పుడు చాలామంది ప్రాణాలని ఫైనాన్షియల్లీ కాపాడతాయి. వాటిల్లో ముఖ్యంగా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, వేవియర్ ఆఫ్ ప్రీమియం రైడర్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్. అంటే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి ఆ వ్యక్తి మంచానికి పరిమితం అవ్వాల్సిన టైంలో కూడా వారికి ఇన్సూరెన్స్ అమౌంట్ కావాలి అంటే వారు రైడర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల పాలసీ విలువ ఇంకా పెరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబానికి ఫైనాన్షియల్లీ రక్షణ కల్పిస్తుంది. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ని ఏజెంట్ ద్వారా లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఏజెంట్ ద్వారా అనేది కాస్త కమిషన్తో కలుస్తుంది. అదే ఆన్లైన్లో అయితే కమిషన్ మీకు కలవదు. కనుక తక్కువలోనే బెస్ట్ ఇన్సూరెన్స్ని పొందగలరు. అది ఎలా అనేది మీకు క్లియర్గా తెలుపుతాను. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు నేరుగా వెబ్సైట్లోకి వెళ్తారు. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాక ప్లాన్స్ అనేవి మీకు తగినన్ని వస్తాయి. ఇక్కడే మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు సంబంధించిన ఆన్సర్ చేయండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు కనుక. ఇక ప్లాన్లలో మీకు సరిపడా బెస్ట్ ప్లాన్ని మీరు ఎంచుకోవచ్చు. పాలసీ బజార్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే మనం పాలసీ తీసుకోగానే మనకు రిలేషన్షిప్ మేనేజర్ నెంబర్ ఇస్తారు. మనం తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు పాలసీ బజార్ డాక్యుమెంట్స్ కూడా మన ఇంటికి పంపిస్తారు. ఆ డాక్యుమెంట్స్లో రిలేషన్షిప్ మేనేజర్ నెంబర్ ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి కనుక ఏదైనా అయితే ఈ మేనేజర్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వారు మన టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తారు. చెప్పడమే కాదు, వారు మన అమౌంట్ మనకు రావడానికి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మనలో చాలా మందికి ఇన్సూరెన్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు. ఆ విషయంలో పాలసీ బజార్ వాళ్ళు హెల్ప్ చేసి మన పనిని ఈజీ చేస్తారు. అలాగే అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా మీరు పొందవచ్చు. అంతేకాదు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ అందుబాటులో ఉంటుంది. అలాగే 59 ఇల్నెస్లను కవర్ చేసేలా రైడర్స్ కలవు. అలాగే కవరేజ్ అనేది అప్ టు 8 years వరకు కలదు. ఆన్లైన్ పోర్టల్ కాబట్టి ఆఫ్లైన్ కంటే కూడా లోవర్ రేట్స్ ఉంటాయి. మీరు 1.5 lakhs వరకు అండర్ సెక్షన్ 80C కింద సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏ ప్రాసెస్ అయినా పాలసీ సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్ ఇవన్నీ కూడా మీ డోర్ వద్దకు వచ్చి వీరే హెల్ప్ చేస్తారు. కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకోండి. లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.